గ్రంథంలోంచి కొన్ని లేఖన భాగాలని చదువుకుందాము. దయచేసి లూకాసు సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు చదువుతున్నాను. దయచేసి గమనించండి. ద గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 13 వర్స్ 31 and 32. ఆ గడియలోనే కొందరు పరిసయ్యులు వచ్చి, నీవిక్కడ ఉండి బయలుదేరిపోము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడని ఆయనతో చెప్పగా, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు నుండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందేదను. ప్రభు కొద్ది వాక్య భాగం దీవించే రీతిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభు యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో ఇంతవరకు ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే సర్వమహిమ ఘనత పొంది ఉన్నారని నమ్ముచున్నాము నాయన. ఈ సమయంలో చదవబడినటువంటి లేఖన భాగంలో కూడా మీరు దీవించండి. పరిశుద్ధాత్మని యొక్క సహాయం ద్వారా మా హృదయాలకు కావలసినటువంటి మాటలను మీరే మాకు వినిపింపచేయుదని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో ఒక రోజున పరిసయ్యులు కొంతమంది బయలుదేరి యేసు ప్రభు వారి దగ్గరికి రావటం జరుగుతుంది. వచ్చి ఏమని తెలియచేస్తున్నారంటే, హేరోదు రాజు నిన్ను చంపాలని చెప్పి చూస్తూ ఉంటున్నాడు, కనుక నీవి యొక్క స్థలంలో ఉండకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి సలహా ఇస్తూ ఉంటున్నారు. ప్రభువును ద్వేషించేటువంటి వారు పరిసయ్యుల్లో ఉండేటువంటి వారు, ఆయన చేసినటువంటి బోధలను బట్టి, ఆయన చెప్పినటువంటి వాక్యాలను బట్టి అనేక రీతులుగా ఆయనను అవమానపరిచినటువంటి వారు ఉన్నారు. అదే సమయంలో ఆయనను ప్రేమించేటువంటి వారు కూడా ఆ పరిసయ్యుల తెగలో ఉండేటువంటి వారు అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచ్చిన భాగంలో వారు వచ్చి చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమని అంటున్నారో గమనించండి. 32వ వాక్యంలో, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి అనేది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అనేక సందర్భాల్లో యేసు ప్రభు వారు ఎంత పాపాత్ముడైనా కానీ, ఎన్ని నేరాలు చేసినా కానీ, అట్టి వ్యక్తిని ప్రభు ప్రేమించటాన్ని మనం చూస్తాం. తూలనాటం కానీ, త్రోసివేయటాన్ని కానీ మనం చూడం. కానీ సమాజ మందిరానికి ఆయన వెళ్ళినటువంటి ప్రతిసారి సువార్తలు మనం చదువుకుంటూ ఉంటున్నప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆయన అనేక రకాలైనటువంటి ఉపదేశాలు ఆయన చెల్లిస్తున్నప్పుడు, ఈ పరిసయ్యులు కానీ సద్దూకయ్యులు కానీ వారు చేస్తున్నటువంటి మతపరమైనటువంటి మత ఛాందసము లేకపోతే మతభక్తి, వాస్తవంగా వెంబడించాల్సినటువంటి ఆచరణను వారు వెంబడించక, కేవలము శారీరక క్రియలతో అనుసంధించినటువంటి మోషే ధర్మశాస్త్రంలో చెప్పబడినటువంటి పైపైన విధులు ధర్మాలు మాత్రమే వారు బోధిస్తూ ఉండేటువంటి వారు. అలాంటి క్రమాన్ని ప్రభు ఎన్నోసార్లు గద్దించినట్లుగా కూడా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మనం చదువుతూ ఉంటుండగా ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఈలాగు చెప్పుడి అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. హేరోదును గురించి మాట్లాడుతూ ఆ నక్కతో ఈలాగు చెప్పుడి. ఈరోజు మన మధ్యాహ్న కాలపు సమయంలో ఈ యొక్క వాక్యాంశము కూడా ఆ నక్కతో చెప్పుడి. కనుక నక్క అనగానే మనకు సహజంగా చిన్నప్పటి నుంచి ఎవరో ఒకళ్ళు తల్లిదండ్రులు, తాతలో ఎవరో ఒకళ్ళు చెప్పినటువంటి కథలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. నక్క తాబేలు కథ, నక్క కొంగ కథ, లేకపోతే నక్క, ఇంకా అనేక రకాలైనటువంటి కథలు మనకు గుర్తొస్తూ ఉంటాయి. సహజంగా వాడుక భాషలో మనం చూసినప్పుడు ఎవరినైనా ఉద్దేశించి, ఒరే వీడికి నక్క వినయం ఉందిరా, కొంగ జపం చేస్తున్నాడు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు. అవును కదా?
నక్క వినయం, కొంగ జపం. కొంగంట ఆ నది దగ్గర ఉండి ఒక రాయి మీద నించొని ఒక కాల్ని పైకి ఫోల్డ్ చేసి కళ్ళు మూసుకొని జపం చేస్తున్నట్లుగా ఉంటుందంట. చేప తన దగ్గరకు రాగానే చేప మరి ఎప్పుడైతే దగ్గరకు వస్తుందో మరి లటుక్కున ఆ చేపను మింగివేయటానికి అది అప్పటిదాకా ఏం తెలియనటువంటి దానిలాగా మరి ఒక కాలును పైకెత్తి కళ్ళు మూసుకొని కొంగ జపం చేస్తూ ఉంటుందంట. అలాగే నక్క వినయాన్ని ప్రదర్శించేటువంటి వారు కూడా లేకపోలేదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక రకాలైనటువంటి మరి విషయాలు మనం గమనిస్తూ ఉంటున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ హేరోదు చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి అక్రమాలు, ఆ యొక్క గలిలయ ప్రాంతంలో హేరోదు చేస్తున్నటువంటి అక్రమ పరిపాలనను వీటన్నిటిని కూడా మరి మనసులో ఉంచుకొని ఆయన యొక్క మాట తెలియచేస్తూ పలుకుతున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాటను చదవండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. అక్కడ సంసోను సందర్భం మనకు కనబడుతూ ఉంటుంది. గనుక ఇక్కడ సంసోను ఏం చేస్తున్నాడంటే మరి 300 నక్కలను తెప్పించి వాటికి దివిటీలు కట్టి తోకలు ముడేసి వాటికి దివిటీలను కట్టేసి ఏం చేశాడంట, ఫిలిస్తీయుల యొక్క పంట చేలల్లోనికి, ద్రాక్ష తోటల్లోనికి, మరి వారి యొక్క పంటల్లోనికి వదిలేసి వాటిని తగులబెట్టేసినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక బైబిల్ గ్రంథంలో అనేక విషయాలను మనం గమనించినప్పుడు అనేక సందర్భాల్లో మనం ఇలాంటి వాక్యాలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఎన్నిసార్లు మనం చదివినా కానీ దాన్ని శారీరక ఆస్పదంతో మనం చదివితే దాంట్లో మార్పును మనం గమనించలేం, దాంట్లో ఉన్నటువంటి జీవాన్ని మనం గమనించలేం. వాక్యాన్ని ఆత్మానుసారంగా మనం చదివే వారమై ఉండాలి, ఆత్మీయంగా మనం గ్రహించే వారమై ఉండాలి. వెన్ యూ రీడ్ ద బైబిల్, వెన్ యూ అప్లై ఇట్, వెన్ యూ మెడిటేట్ ఇట్. కనుక అనేక సందర్భాల్లో మనం ఆ వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉంటున్నప్పుడు ఆ వాక్యము మన హృదయాలలోనికి, మన ఆత్మలకు ఒక సృజనాత్మకమైనటువంటి మార్పును తెచ్చేదిగా అది ఉండాలి. అలా కాకుండా ఏదో రెగ్యులర్గా చదువుతున్నాంలే అంటే చదువుతున్నామన్నట్టు చదివితే ఇక్కడ మనం చదివేది అదేదో ఒక సందర్భం లాగానో, ఒక సంఘటన లాగానో, ఒక ఉపమానం లాగానో, లేకపోతే ఒక ఉదాహరణ లాగానో, ఒక స్టోరీ లాగానో అది మనకు కనబడుతుంది. కానీ ఆ వాక్యంలో ఉన్నటువంటి జీవాన్ని మనము గ్రహించలేము. దేవుడు ఏమి మనతో చెప్పాలనుకుంటున్నాడో అనేటువంటి ఆత్మీయతను మనం గ్రహించలేము ప్రియులారా. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము, సంసోను 300 నక్కలకు నిప్పంటించి వాటిని పంట చేలల్లోనికి వదిలేసినట్లుగా ఫిలిస్తీయులను మరి తిప్పలు పెట్టినటువంటి సందర్భాన్ని మనం గమనించగలుగుతూ ఉంటున్నాం. ఆ రీతిగా క్రైస్తవ జీవితంలో కూడా, క్రైస్తవ ఆత్మీయతలో కూడా మాటలు ముడివేసి, కుటుంబాలను ముడివేసి, మనుషులకు ముడివేసి, కానీ మాటలు పలుకుచు అనేక రకాలైనటువంటి ఇదిగా మరి కొంపలు తగలబెట్టేసేటువంటి వారు కూడా క్రైస్తవ సమాజంలో మరి ఉండకపోరు అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. మరి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. ఆ ద్రాక్ష తోట పూటబట్టి ఉన్నది, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను
పట్టుకొనుడి. ఆ ద్రాక్ష తోట అనగా దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క బిడలు, దేవుని యొక్క సమూహము ఎక్కడైనా సరే ద్రాక్ష తోట అని కానీ అంజూరపు చెట్టని కానీ అక్కడ గనక బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా కానీ ఆ మాట వచ్చినప్పుడు అది దేవుని యొక్క సహవాసానికి కానీ దేవుని యొక్క సంఘానికి కానీ దేవుని యొక్క బిడలకు కానీ ఆ మాట ఉదహరిస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఆ ద్రాక్ష చెట్టు ఉన్నదంట, అది ఏ రీతిగా ఉన్నదంట? పూత పట్టి ఉన్నది అని అంటూ ఉంటున్నాడు. అంటే అది మరి అది పండటానికి సిద్ధంగా ఉన్నది, అది మరి ఫ్రూట్ఫుల్గా ఎదుగుతూ ఉంటున్నది. ఆ ద్రాక్ష తోట ఎంతో చక్కగా నారు వేయబడి నాటబడి అది ఎంతో చక్కగా దేవుని యొక్క గృహంలో ఎదుగుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. అయితే దానికి చుట్టూ ఏమొచ్చినాయి అంట? నక్కలు వచ్చినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సహజంగా ద్రాక్ష తోటల్లో ఆ ద్రాక్ష గెలలు క్రిందకి ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎక్కడైనా ద్రాక్ష తోటలు ఉంటే అక్కడికి వెళ్ళి మనం చూసినప్పుడు ఆ ద్రాక్ష తీగలన్నీ కూడా పైన అల్లుకొని ఉంటాయి, కానీ వాటి యొక్క గెలలు, ఆ ద్రాక్ష గెలలు మాత్రము క్రిందకు వేలాడుతూ ఉంటాయి. కనుక ఈ నక్కలు ఏం చేస్తాయంటే ఆ తోటమాలికి తెలియకుండా ఆ ద్రాక్ష వనములోనికి ప్రవేశించేసి అక్కడ ఆ యొక్క ద్రాక్ష తీగల క్రింద మట్టిని తవ్వేసి ఆ మట్టిని వాటి మీద వేసుకొని అవి కనబడకుండా, ఒకవేళ తోటమాలి అలా సరౌండ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఒక నక్క దాగి ఉన్నదని చెప్పి, ఇక్కడ ఒక గుంట నక్క దాక్కొని ఉందని చెప్పి గ్రహించలేకుండా ఆ మట్టిని తవ్వి ఆ మట్టిని వాటి మీద వేసుకొని అవి అక్కడ దాక్కొని ఏం చేస్తాయంటే ఆ ద్రాక్ష చెట్టు మొదలలో ఉన్నటువంటి రూట్స్ను అవి నాశనం చేసేస్తూ ఉంటాయి. అంటే ఆ ద్రాక్ష తీగలకు అందవలసినటువంటి సారము అందించకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక ఆ పూత పట్టినటువంటి ఆ యొక్క ద్రాక్షలు అనగా ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి ద్రాక్షలు, ఆత్మీయమైనటువంటి సహవాసంలో ఉంటున్నటువంటి ద్రాక్షలు, ఆత్మీయంగా దేవునిలో దీవెనలు పొందుకుంటున్నటువంటి ఆ యొక్క ద్రాక్షలలోనికి సాతానుడనబడేటువంటి ఆ యొక్క గుంట నక్క వచ్చి ఆ వేరులను నాశనం చేసేటువంటి ప్రమాదము ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. పైకి బాగానే ఉంటుంది, పైకి పచ్చగానే ఉంటుంది, పైకి ఎదుగుతున్నట్టే కనబడుతూ ఉంటుంది, పైకి చూడటానికి ఇంపుగానే కనబడుతూ ఉంటుంది, కానీ దాని యొక్క రూట్స్ ఏమైపోయినాయి? డ్యామేజ్ అయిపోయినాయి. దాని యొక్క వేరులు దెబ్బతిన్నాయి. దేవునితో ఉండవలసినటువంటి సహవాసము లేదు, దేవునితో ఉండవలసినటువంటి బలము లేదు, దేవునిలో ప్రార్థనా అనుభవంలో, వాక్యములో, సహవాసంలో అనేక రీతులుగా ఆత్మీయంగా విశ్వాసిని ఏ విషయాల్లో అయితే ఎదగమని దేవుడు ఆజ్ఞాపించాడో వాటిల్లో మనం ఎదగకుండా మనం అనుకోవచ్చు పైకి పచ్చగానే ఉన్నాను అని చెప్పి, కానీ మేబీ ద రూట్స్ హ్యావ్ బీన్ డ్యామేజ్డ్. ఆ యొక్క వేరులు మరి డ్యామేజ్ అయిపోయినాయేమో, గుంట నక్కలు నక్కి అక్కడ దాగి ఉండి ఆత్మీయమైనటువంటి వేరులను నాశనం చేసేటువంటి ప్రమాదము ఉన్నది అనేది మనం ఇక్కడ గమనించవచ్చు ప్రియులారా. కీర్తనల గ్రంథంలో ఒక మాట అంటాడు, చదవండి. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 8వ వచనం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. చాలండి. నీ ముఖ కాంతిలో రహస్య పాపములు కనబడుచు ఉన్నవి. సీక్రెట్ సిన్స్, రహస్య పాపములు. పైకి బాగానే పచ్చగా కనబడవచ్చు, కానీ లోపల పాపములో దిగజారిపోయినటువంటి స్థితి. అయితే అది మానవుని నేత్రాలకు కనబడకపోవచ్చు, తోటి సహోదర సహోదరులకి కనబడకపోవచ్చు, పాస్టర్ గారికి కనబడకపోవచ్చు, కానీ దేవునికి మాత్రము కనబడుతుందనేది మనం ఇక్కడ గ్రహించాలి. ఆయన యొక్క ముఖకాంతిలో సమస్త పాపము, సమస్త నేరములు, సమస్తమైనటువంటి అపవిత్రత కనబడుతుంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి ప్రియులారా. మెన్ మే నో ఆర్ మెన్ మే నాట్ నో, బట్ గాడ్ ఈజ్ వాచింగ్.
ఆయన ముఖకాంతిలో సమస్తమైనటువంటివి బయట పడతాయనేది మనం ఇక్కడ గమనించాలి. అయితే ఇవి ఏ పాపాలంట? రహస్యమైనటువంటి పాపాలు అని అంటున్నాడు. అంటే నక్కి ఉన్నటువంటి గుంట నక్క. గుంట నక్క ఏ రీతిగా అయితే దాగి ఉంటుందో ఆ రీతిగా నేడు క్రైస్తవ సమాజాలలో ఎవరు చూడట్లేదులే, ఎవరు నన్ను గ్రహించట్లేదులే, నేనేం చేసినా నాకు సరిపోతుందిలే అని చెప్పి అనుకునేటువంటి క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా అనేక సంఘాలలో నేడు ఉంటున్నారనేది మనం ఇక్కడ గమనించాలి. గనుక వీరు ద్రాక్షావనములోనే ఉన్నారు, కానీ నక్కి వారు చేయవలసినటువంటి పనులు వారు చేస్తున్నట్లుగా ఇక్కడ మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం ప్రియులారా. అలాగైతే దానిని దేవుడు మాత్రమే చూడగలడు, గ్రహించగలడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనాన్ని చూడండి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కనుక వీరు ఏ కేటగిరీకి చెందుతారంటే కపటమైనటువంటి నక్కలు వీరు. కనుక వీరు ఇశ్రాయేలు వారు, ఇంగ్లీష్లో సన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అని అంటాడు. కనుక ఇశ్రాయేలు జనాంగము దేవుని నామము పెట్టబడినటువంటి వారు, దేవుని సమాజముగా పిలువబడినటువంటి వారు, దేవుని విషయాలు గ్రహించినటువంటి వారు అయినను వారిలో కపటత్వము, కపటమైనటువంటి స్వభావము, కపటమైనటువంటి నైజము, కపటమైనటువంటి ప్రవర్తన వారి యొక్క ఆత్మీయతలో కృషించుకపోతుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. అలాగైతే వారిని ఇక్కడ దేవుడు హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని సమాజంలోనే ఉన్నప్పటికీ కూడా యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాము, అక్కడ సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దలు అంటాడు, సంఘములో ఉండి ఉపచారము చేస్తున్నటువంటి పెద్దలు అంటాడు, 25 మంది పెద్దలు, వారు దేవుని సన్నిధిలో ధూపము వేసేటువంటి సంఘ పెద్దలైనటువంటి వారంట. వారు దేవునిని ఆరాధించక సృష్టిని ఆరాధిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు అనేది మనం అక్కడ గమనిస్తారు. కనుక చదవండి మాట యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 18-16. ఆ 8-16. యెహోవా మందిరము లోపల ఆలయ ద్వారము దగ్గర ఉన్న ముఖ మండపమునకును బలిపీఠమునకును ఇంచుమించు 25 కనుక వీరు ఏం చేస్తున్నారంటే వారి వీపేమో దేవుని వైపున్నది, వారి యొక్క ముఖాలేమో సూర్యుడి వైపు ఉన్నాయి. అంటే వారు దేవుని మందిరంలో ఉన్నప్పటికీ కూడా వారికి దేవుని వైపు తిరగాలని కానీ, దేవునిని ఆరాధించాలని కానీ, దేవునిని కేంద్రీకరించుకోవాలనేటువంటి మనస్సు లేదు. అక్కడ యెహెజ్కేలుతో నరపుత్రుడా 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 అని చెప్పి అనేక సందర్భాల్లో దేవుడు చెప్తూ ఆ అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళాక సొంతగా, వీరికంటే హేయమైనటువంటి పాపములు, వీరికంటే హేయమైనటువంటి పాపములు అని చెప్పేసి అక్కడ సంఘ పెద్దలను గురించి మాట్లాడుతున్నటువంటి వారు. వీరు దేవుని యొక్క మందిరములో నిలిచి ఆలయమునకును ఆ యొక్క బలులకును మధ్య నిలిచి ధూపము వేసేటువంటి వారు. కనుక వీరిల్లోనే కపటమైనటువంటి స్వభావము, వీరిల్లోనే గుంట నక్కల లాంటి స్వభావము, వీరిల్లోనే వేషధారణ కలిగినటువంటి నక్కల వంటి స్వభావము కనుక వీరిలో ఉన్నట్లయితే దెన్ వాట్ అబౌట్ ద నార్మల్ క్రిస్టియన్స్? కనుక దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, ఆయనను ఆరాధించేటువంటి బిడ్డలు సంపూర్ణంగా ఆయనను హత్తుకొని వెంబడించాలి.
ఆయనను హత్తుకొని జీవించాలి అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు గనక వీరు ఎక్కడ ఇవ్వలేదంటే చోటు తమ మనస్సులో, అంటే లోపల హృదయంలో నాటుకోవలసినటువంటి సంగతులు నాటుకోలేకపోయారు. ఎదగవలసినటువంటి అనుభవాలలో ఎదగలేకపోయారు. కనుక లోపల మనస్సులో వారు కఠినత్వాన్ని వారు అమర్చుకుంటూ వారు వచ్చారు గనక వారికి దేవుడు భ్రష్ట మనస్సు కలుగ చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఒక స్థలంలో కుదురుగా కూర్చున్నటువంటి అనుభవం ఉండదు. ఇక్కడికి ఒకసారి, అక్కడికి ఒకసారి, ఆ మందిరానికి ఒకసారి, ఈ మందిరానికి ఒకసారి, ఆ ప్రేయర్ టవర్కి ఒకసారి, ఈ ప్రేయర్ టవర్కి ఒకసారి, ఆ ప్రార్థనా కూటాలకు ఒకసారి, ఈ ప్రార్థనా కూటాలకు ఒకసారి, ఎక్కడా కూడా నిలకడ లేనటువంటి స్వభావము, నిలకడ లేనటువంటి ఆత్మీయత, నశించిపోయేటువంటి ఆత్మీయతకు దేవుడు ఇక్కడ కేంద్రీకరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. లోపల మనసులో ప్రభువుకి ఇవ్వవలసినటువంటి ప్రేమను, ప్రభువు పట్ల చూపించవలసినటువంటి ఆరాధనను, ప్రభువుకై గ్రహించవలసినటువంటి ఆత్మీయతను గ్రహించలేనటువంటి విశ్వాసులు నేడు అనేక మంది ఉంటున్నారనేది మనం ఇక్కడ గమనించాలి. సంఘాలలో ఉన్నప్పటికీ కూడా గుంట నక్కల వంటి స్వభావము కలిగినటువంటి వీరు అనేది మనం ఇక్కడ గమనించాలి. గనక ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగాన్ని చదవండి. రోమపత్రిక 1వ అధ్యాయము 28. హృదయమునకు ఏం కలుగు చేస్తానంటున్నాడు? భ్రష్టత్వము కలుగ చేస్తానని చెప్తున్నాడు. గనుక ఇర్మియా గ్రంథంలో కూడా 17వ అధ్యాయము 9వ వచనంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలిగినటువంటిది అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఏమొచ్చినా కానీ సమస్తం హృదయంలో నుంచే. వాట్ ఎవర్ యూ టాక్, వాట్ ఎవర్ యూ డూ, వేర్ ఎవర్ యూ గో, హౌ ఎవర్ యూ బిహేవ్, ఏదైనప్పటికీ కూడా అది నీ హృదయంలో నుండే వచ్చేది కనుక ఆ హృదయం అంట భ్రష్టత్వము కలిగినటువంటి హృదయముగా దేవుని కనులకు కనబడుతూ ఉన్నది అనేది మనం ఇక్కడ గ్రహించగలుగుతూ ఉంటున్నాం. కనుక హృదయం అనేది దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగినదై ఉండాలి. చాలామంది దేవునికై తగ్గించుకోరు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో తగ్గించుకుంటూ ఉంటారు. ఏం చెప్తున్నాను అర్థమవుతుందా? దేవునికై తగ్గించుకోరు, కానీ దేవునికి ఇచ్చే విషయంలో మాత్రం తగ్గించుకుంటారు. అంటే దే ఆర్ పూర్ ఇన్ దేర్ స్పిరిట్. దేవుడు అంటా ఉంటున్నాడు, భౌతికంగా నీవు పూర్గా ఉన్నా పర్లేదు, భౌతికంగా నీకు పావర్టీ ఉన్నా పర్వాలేదు, భౌతికంగా నీవు పేదవాడివైనా పర్లేదు, కానీ దేవుని కొరకై బలమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి వాడివిగా నీవు ఉండాలి. కనుక స్పిరిట్లో పావర్టీ అనేది మంచిది కాదు, హ్యూమిలిటీ అనేది ఉండాలి స్పిరిట్లో, కానీ పావర్టీ అనేది మంచిది కాదు అనేది మనం ఇక్కడ గమనించాలి. కనుక ఆత్మీయంగా అర్థం చేసుకోగలిగినటువంటి వారు నేను చెప్పేటువంటి సంగతులు అర్థం చేసుకోగలరు. అలాగైతే ఇక్కడ ఏమంటున్నాడంటే తృప్తి లేనటువంటి సంగతులు, హృదయంలో మోసకరమైనటువంటి సంగతులు, భ్రష్టత్వానికి అప్పగించబడినటువంటి సంగతులు, దేవుడు ఎన్ని దీవెనలు ఇచ్చినప్పటికీ కూడా మరి ఒక పరిపక్వత లేనటువంటి తత్వము. ఇశ్రాయేలీయులు కూడా అదే అపరాధము చేశారు, అదే తప్పు వారు చేశారు. దేవుడు ఎన్ని దీవెనలు వారికి ఇస్తున్నప్పటికీ కూడా వారు గతాన్నే తలంచుకుంటూ ఉన్నారు, వారు పాతదాన్నే తలంచుకుంటూ ఉంటున్నారు, వారు గడిచిపోయినటువంటి కాలాన్నే తలంచుకుంటున్నారు. కానీ తమ ముందున్నటువంటి కాలానికై దేవునిని బలంగా ఉండాలి, దేవునికై బలంగా నిలబడాలి, దేవునికై బలంగా నేను సేవించాలి అనేటువంటి ఆత్మీయత అనేక మందిలో ఉండటం లేదు అనేది మనం ఇక్కడ గ్రహించుకోగలుగుతూ ఉంటున్నాం. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలోనే 17వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 17:10.
హృదయమును పరిశీలించువాడను. గనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకని క్రియలను బట్టి, ఒకని ప్రవర్తనను బట్టి ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను అని అంటూ ఉంటున్నాడు. కీర్తనాకారుడు ఏమంటాడండి? దేవా, నా హృదయమును పరిశీలించుము, పరీక్షించుము. నీకు ఆయాసకరమైనటువంటి మార్గము నాలో ఉన్న యెడల దానిని నాలో నుండి ఎక్కడి నుంచి తీసేయమన్నాడు? నాలో నుండి. కనుక దేవునికి అయిష్టమైనటువంటిది మన హృదయాలలో కనుక ఉన్నట్లయితే దానిని సంపూర్ణంగా తొలగించవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. ప్రియులారా, దేవుని మీద నమ్మకం ఉన్నప్పుడు, దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు మాత్రమే అది సంపూర్ణంగా సాధ్యపడుతుందనేది మనం గమనించాలి. వెలిచూపు వలన కాక విశ్వాసము వలననే ముందుకు నడవలసినటువంటి వారమై ఉంటున్నాం. ప్రతిదానికి అనుమానం. కొంతమందిని గమనించండి, భార్య ఏం చేసినా అనుమానం, భార్య కిటికీ తీసిన అనుమానం, భార్య తలుపు తీసిన అనుమానం, భార్య బయట ఎవరితో నవ్వుతా మాట్లాడిన అనుమానం, రాచి రంపాన పెట్టి భార్యలను అనేక రకాలైనటువంటి హింసలకు గురి చేసేటువంటి క్రైస్తవులు రక్షించబడినటువంటి వారైనప్పటికీ కూడా, దేవుని యొక్క నియమాలు ఎరిగి ఉన్నటువంటి వారైనప్పటికీ కూడా అనేక రీతులుగా అనుమానపడేటువంటి వారు ఉంటున్నారు నేడు లోకంలో. కనుక దేవుని మీద అనుమానము కలిగినటువంటి వారు అట్టి విశ్వాస్యతను పొందుకోలేరు అనేది మనం ఇక్కడ గమనించగలుగుతూ ఉంటున్నాం. కీర్తన గ్రంథము 51:10 చదవండి. కీర్తన గ్రంథము 51:10. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. ఏమంటున్నాడండి? నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనసు నూతనంగా పుట్టించుము. ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు నేను నిన్ను వెంబడించాను, ఒకప్పుడు ప్రార్థన చేశాను, ఒకప్పుడు బోధించాను, ఒకప్పుడు స్తుతించాను, ఒకప్పుడు కానుకలు అర్పించాను, ఒకప్పుడు బలులను అందించాను. కానీ ఇప్పుడు నేను అస్థిరుడనైపోయాను. ఇప్పుడు నేను నీలో వెనకబడిపోయాను. ఇప్పుడు నేను మరి అనేక రకాలైనటువంటి విధి విధానాల ద్వారా చుట్టబడి నేను నిన్ను దర్శించలేకుండా ఉంటున్నాను. అందుకు దావీదు ఏమంటున్నాడంటే, నాలో స్థిరత్వాన్ని మరలా పుట్టించుము అని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. మేక్ మీ అ న్యూ క్రియేషన్, ఒక నూతనత్వాన్ని నాలో దయచేయమని చెప్పి తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకప్పుడు ఉన్నటువంటి ఆత్మీయతను మరలా నాకు పుట్టించమని చెప్పి దావీదు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. సొలొమోను జ్ఞాపకం చేసుకుంటే పరమగీతములు కాదు, ఎక్లెసియాస్టిక్స్లో 10వ అధ్యాయంలో ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కనబడుతూ ఉంటుంది. తనకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, తనకున్నటువంటి ఆధిక్యతలను బట్టి మరి దూరపు దేశపు రాణి వచ్చి తన జ్ఞానాన్ని నేర్చుకోవడానికి వచ్చినటువంటి యొక్క సొలొమోను 11వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి భ్రష్టుడైపోయాడు. అంతటి ఆత్మీయత, అంతటి జ్ఞానము కలిగినటువంటి వాడు, అన్ని రకాల విద్యలలో ప్రావీణుడైనటువంటి వాడు, సమస్తమైనటువంటి దేవునిని గూర్చినటువంటి అవగాహన జ్ఞానము, వాక్య జ్ఞానము కలిగినటువంటి ఈ యొక్క సొలొమోను ఎందుకని 11వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి భ్రష్టుడైపోయి 700 మంది భార్యలు, 300 మంది ఉంచుకున్నటువంటి వారు, సుమారుగా 1000 మందితో పాపము చేసి దేవునికి హేయుడుగా మారిపోయాడు. భ్రష్టుడిగా మారిపోయినటువంటి తత్వాన్ని మనం గమనించవచ్చు. అంటే దానికి కారణం ఏంటంటే అస్థిరతను వెంబడించటం. స్థిరమైనటువంటి దాన్ని వెంబడించట్లేదు. స్థిరమైనటువంటి వాక్యాన్ని, స్థిరమైనటువంటి సహవాసాన్ని, స్థిరమైనటువంటి ప్రార్థనను, స్థిరమైనటువంటి దేవునిని వెంబడించాలి. ఒక
ఒక లైన్లో ముందుకు కొనసాగవలసినటువంటి వారమై ఉంటున్నాం. కానీ మన ఆత్మీయతలో గనుక గుంట నక్కలు ప్రవేశించినప్పుడు, సాతానుడు ఆ యొక్క రూట్స్ని గనుక డ్యామేజ్ చేసేసినప్పుడు దేవుని నుండి రావాల్సినటువంటి కనెక్షన్ రాదు. కొన్నిసార్లు గమనించండి, మన ఇళ్ళ చుట్టూ ఉండేటువంటి వైర్లు ఏదైనా తెగిపోయినప్పుడు లేదా ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు ఇంట్లోకి రావాల్సినటువంటి సిగ్నల్ వస్తుందా? రాదు. ఇంటర్నెట్ కానీ, టీవీ కానీ, ఇంకేదైనా కానీ ఏదైనా కొంచెం డ్యామేజ్ ఉంటే రాదు. నాకు చాలాసార్లు అవుతుంది. పైన ఒక కుక్క పండుకొని ఉంటుంది బిల్డింగ్ పైన. అది చాలాసార్లు ఏం చేస్తుందంటే ఆ వెనక భాగంలో ఉండేటువంటి ఇంటర్నెట్ వైర్ని అది కొరికేస్తుంది. నేను ప్రతిసారి ఇంటర్నెట్ వాడిని వెళ్ళటం, వాడు సార్ ఇది కుక్క కొరికేసింది సార్ అని చెప్పి చెప్తా ఉంటాడు. కనుక ఎక్కడైతే డ్యామేజ్ అనేది కలుగుతుందో అక్కడ దేవుని యొక్క కనెక్షన్ అనేది ఉండదు అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. మరి ఒక మాట చదవండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. గనక దేవుడు ఎవరి వశమయ్యేటువంటి వాడు కాడు. ఆయన వశమే ఎవరైనా కావాల్సింది, ఆయన యొక్క కట్టడలే ఎవరైనా వెంబడించవలసినది. కానీ మరి ఎవరి వశము కూడా దేవుడు అవ్వడు అనేది మనం ఇక్కడ గమనించాలి. కనుక చాలా సంఘాల్లో ఎలాగుంటారంటే, మేము ఆ సంఘానికి వెళ్తున్నాం కనుక పాస్టర్ గారు మేము చెప్పిన మాటలల్లా ఆలకించాలి, లేకపోతే మేమేదో దశం భాగాలు ఇస్తున్నాం కనుక ఆయన మేము చెప్పినటువంటి మాటలన్నీ ఆలకించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ఎక్కడైనా చెల్లుతుందేమో కానీ ఈ సంఘంలో మాత్రము దేవుడు చెప్పినటువంటి మాట కాకుండా మరి ఒకటి నెరవేర్చబడదనేది మనం గమనించాలి. కనుక ఇక్కడ ఏమంటాడంటే నేను వారి వశము కాలేదు అని అంటున్నాడు. అంటే మనం ఎవరి వశంలో ఉండాలి? దేవుని యొక్క వశంలో ఉండాలి, ఆత్మ వశంలో ఉండాలి, దేవుని యొక్క సహవాసము వశంలో ఉండాలి. అంతేకాని మనము ఇంకొకరికి అమ్మివేసుకునేటువంటి స్థితిలో, మన ఆత్మీయతను అప్పగించేసుకునేటువంటి స్థితిలో మనము దిగజారకూడదనేది మనం ఇక్కడ గమనించాలి. కొన్నిసార్లు సంఘాల్లో ఉండేటువంటి వారు కొంతమంది చీల్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వారికి అనుకూలమైనటువంటి వారిని, కులాల్ని బట్టి, వర్ణాలని బట్టి, వర్గాల్ని బట్టి, బంధుత్వాన్ని బట్టి వారికి కావలసినటువంటి వారిని చీల్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక్కడ కూడా గడిచినటువంటి 30 సంవత్సరాల్లో 3 చీల్చుకొని వెళ్ళిపోయారు. ఇక్కడే ఉంటారు, చుట్టుపక్కలే. కనుక వారిని ఆత్మీయంగా రక్షించి బలపరిచి నీరు పోసి నారు పోసి వారి మాట వినకుండా ఏదో ఒక సాకులు చెప్పుకొని వెళ్ళిపోయేటువంటి వారు తిన్నగా వెళ్ళిపోరు. వారు వెళ్ళిపోతూ కూడి ఉన్నటువంటి సంఘము, ఏకముగా ఉన్నటువంటి సంఘాన్ని చీల్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఏమి లాభం? పాస్టర్లుగా చలామణి అవ్వటానికా, లేకపోతే సంఘములో అప్పగించబడుతున్నటువంటి కానుకను తమ కడుపుకు తినడానికా, అనేక రకాలైనటువంటి శారీరక ఇహపరమైనటువంటి స్థితిగతులను పెట్టుకొని సంఘాలను, సేవా కార్యక్రమాలను నాశనం చేసేటువంటి ఇట్టి పాస్టర్లను, బిషప్లను ఏమని అనాలి? వారు ఎవరి వశంలో ఉంటున్నారు? వారు దేవుని వశంలో ఉంటున్నారా, లేకపోతే దయ్యముల వశంలో వీరుంటున్నారా? కనుక దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, we have to be surrendered unto him. ఆయనకు మనల్ని మనం అప్పగించుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28 చదవండి. రోమా పత్రిక 2:28. ఇంకొకరు ఎఫ్ఎస్సి 5:9 తీయండి. బాహ్యమునకు యూదుడైనటువంటి వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైనటువంటి సున్నతి కాదు. అయితే గమనించండి, అంతరంగమందు యూదుడైనటువంటి వాడే యూదుడు. నాట్ ది అవుటర్ అపియరెన్స్, బట్ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ అపియరెన్స్. నీ యొక్క
ఆంతరంగిక జీవిత విషయము పరిస్థితి ఏంటి? బాహ్యమునకు యూదుడైనటువంటి వాడు యూదుడు కాడు, బాహ్యమునకు సున్నతి చేయబడినటువంటి వాడు సున్నతి కాదు. ఆత్మీయమైనటువంటి సున్నతి కలిగినటువంటి వాడే వాక్యం అనేటువంటి ఖడ్గము ద్వారా నీలో ఉన్నటువంటి చెడు తీసివేయబడి, నీలో ఉన్నటువంటి కల్మషము తొలగించబడి, నీలో ఉన్నటువంటి అపరాధము తొలగించబడినప్పుడే నీవు దేవుని విషయముగా, నీవు నీ దేవుని సంబంధిగా తీర్చబడతావు అనేది ఇక్కడ చెప్తా ఉంటున్నాడు. అది క్రియల వలన మాత్రమే సాధ్యమవుతుంది అనేది మనం గమనించాలి. ఎఫెసీ 5:9 చదవండి. వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి, ప్రభువునకు ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. ప్రభువుకు ప్రీతికరమైనటువంటిది ఏదో. సామాన్యంగా భర్తలు భార్యకి ఇష్టమైనటువంటి ఆహారమో, లేకపోతే భార్యకి ఇష్టమైనటువంటి చీరో, లేకపోతే భార్యకి ఇష్టమైనటువంటిది ఏదో చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగే భార్యలు కూడా భర్తలకు ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి పెట్టాలని, భర్తకి ఇష్టమైనటువంటి ఇది చేయాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటారు. అలాగే ప్రతి రక్షించబడినటువంటి విశ్వాసి కూడా, మనమందరము కూడా మన ప్రభువుకు ఏది ప్రీతికరమైనటువంటిదో దానిని చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. అలాగూ చేయాలంటే ఎందులో ఉండాలంటున్నాడు? వెలుగులో ఉండాలి అని అంటున్నాడు. చీకటిలో నివసిస్తే ప్రయోజనము లేదు. ఒక మాట జ్ఞాపకం వస్తుంది. యెషయా గ్రంథము 25:19 చదవండి. యెషయా గ్రంథము 25 కాదు, ఒక్క నిమిషం. 29:15 చదవండి. తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. ఏం చేస్తున్నారంటే వీరు లోపల మరుగు చేస్తూ ఉంటున్నారు, చీకటిలో నడుస్తూ ఉంటున్నారు, చీకటిలో జీవిస్తూ ఉంటున్నారు. ఆ పైన దేవుని విషయాలు గ్రహించినప్పటికీ వెలుగులోనికి రావాలనేటువంటి ఆశ బొత్తిగా లేక లోపల వాటిని మరుగు చేయ చూచు వారికి శ్రమ. వీరు అనుకుంటున్నారు ఎవ్వరు చూడట్లేదు అని అనుకుంటున్నారు కదా. ఇక్కడ అదే అంటున్నాడు కదా, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండా అని అంటూ ఉన్నాడు. దేవునికి కనబడనటువంటి సృష్టము ఏదైనా ఉన్నదా ఈ భూమి మీద? దేవునికి వినబడనటువంటి ఆలోచన ఏదైనా ఉన్నదా? దేవునికి తెలియనటువంటి సంగతి ఏదైనా ఉన్నదా? ఆయన సమస్తము గ్రహించగలిగినటువంటి దేవుడు కనుక మానవులమైనటువంటి మనము ఏమని గ్రహించాలంటే, ఎవరు చూసినా చూడకపోయినా, ఎవరు గ్రహించినా గ్రహించకపోయినా, ఎవరికి తెలిసినా తెలియకపోయినా ప్రభువు చూస్తున్నాడు. ఆకాశము నుండి జీవము కలిగినటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు, ఆయన నన్ను నిత్యము చూస్తున్నాడు అనేటువంటి అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రియులారా. ఆకాను ఏం చేశాడు? ఎవరు చూడట్లేదు అనుకొని షినారు వస్త్రమును బంగారాన్ని తీసుకొని ఎక్కడ దాచిపెట్టాడు? గుడారము లోపల గొయ్యి తవ్వి దాచిపెట్టాడు. ఎవరు చూడలేదనుకున్నాడు, ఎవరు తెలుసుకోలేరులే, ఒకవేళ వెతికినా కానీ పైన గుడారంలో వెతుకుతారు కానీ గుంట తవ్వి చూడరు కదా అని చెప్పేసి అనుకున్నాడు. కానీ దేవుడు ఆకాను యొక్క పాపమును ఏ రీతిగా పట్టించాడో అనేది మనం గమనించవచ్చు. అలాగైతే ఇదే రీతిగా క్రైస్తవులు కూడా దేవుడు చూడట్లేదులే, నేనేం చేసినా చెల్లుతుందిలే, నేను ఎక్కడ తిరిగినా చెల్లుతుందిలే, నేను ఏం త్రాగినా చెల్లుతుందిలే, నేను ఏ సిగరెట్లు తాగినా చెల్లుతుందిలే,
ఎవరు నన్ను చూడట్లేదులే, నేను ఏ స్నేహాలలో తిరిగినా, ఏ పాపాలలో నేను నశించిపోయినా ఏం పర్వాలేదులే అని చెప్పేసి నేడు కూడా అనేక మంది ఆ రీతిగా అనుకుంటున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కానీ ఒకటి గ్రహించాలి, నక్క నీ యొక్క ఆత్మీయమైనటువంటి వేర్లు తెంచివేస్తుంది, నిన్ను ఒక ఎండినటువంటి భూమిలాగా చేసేస్తుంది, దేనికి పనికిరానటువంటి ఆత్మీయతలోనికి నడిపించి వేస్తుంది, అసలు ఆత్మీయత లేనటువంటి స్థితిలోనికి నడిపించి వేస్తుంది అనేది ఒకటి గమనించాలి ప్రియులారా. కొద్ది కాలం క్రితం ఒకసారి వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గర ఒక వ్యక్తి అటు ఇటు తిరుగుతూ కనిపిస్తూ ఉన్నాడు, కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తూ ఉన్నాడు. ఎంతసేపు చూసినా అక్కడక్కడే తచ్చట్లాడుతున్నాడు, కానీ అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళట్లేదు. కనుక పోలీసు వారు ఏమైనా సామాన్యమైనటువంటి వారా ఏం చేశారంటే వచ్చి రౌండప్ చేసి లోపలికి తీసుకొని పోయారు ఇన్వెస్టిగేషన్ చేయడానికి. ఏంట్రా నీ కథ ఏంటి, ఎంతసేపు అయినా ఇక్కడే ఉంటున్నావు ఏంది అని చెప్పేసి తీసుకొని పోయారు. తీసుకొని పోతే అంతా చెక్ చేశారు, లగేజ్ అంతా చెక్ చేశారు. అప్పుడే విమానం దిగి వచ్చాడు, ఏమీ అనుమానాస్పదంగా కనిపించలేదు. మరి ఒకడు వచ్చి అన్నాడు గుంజీలు తీరా అన్నాడు. కొన్ని గుంజీలు తీసేసరికి కడుపు నొప్పి కడుపు నొప్పి కడుపు నొప్పి అని చెప్పేసి అరుస్తూ ఉన్నాడు. తీరా ఏంది కడుపు నొప్పి అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఎక్స్రే తీపిస్తే ఆ ఎక్స్రేలో బయటపడినటువంటి సంగతి ఏంటంటే ఒక క్యాప్సూల్స్ మాదిరి, ఒక రౌండ్ క్యాప్సూల్స్ మాదిరి ఏదో ఉన్నట్టుగా నిర్ధారణ అయ్యింది. డాక్టర్ గారు వచ్చి పోలీస్ వారికి తెలియజేశారంట, ఇతని కడుపులో ఏదో ఉందండి, గుండ్రంగా క్యాప్సూల్స్ మాదిరి ట్యాబ్లెట్స్ మాదిరి ఏదో ఉన్నదని చెప్పి అంటే అదేందో చూద్దామని చెప్పి దానికి తగినటువంటి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి వెలుగు చూసింది ఏంటంటే మరి ఆ క్యాప్సూల్స్ మాదిరి బంగారాన్ని క్యాప్సూల్స్ మాదిరి చేసి దాన్ని ఒక పాలిథిన్ కవర్స్లో చుట్టి వాటిని మింగేశాడంట. కనుక అంటే పైకి చుట్టానికి బాగానే ఉన్నాడు, పైకి చుట్టానికి ఏ తప్పిదము లేనటువంటి వాడిగా ఉన్నాడు, కానీ లోపల ఏం దాచుకున్నాడు, అక్రమాన్ని దాచుకున్నాడు. కనుక ఆ రీతిగా మనము ఉండకూడదనేది ఇక్కడ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. క్రిందకి చదవండి ఇంకా 15లోనే, మమ్మును ఎవరు చూచెదరు, మా పని ఎవరికి తెలియను, అనుకొని చీకటిలో తమ క్రియలు జరిగించు వారికి శ్రమ. కనుక వీరు చీకటిలోనే ఉండటానికి ఇష్టపడుతుంటున్నారు, చీకటి కార్యాలు చేయటానికే ఇష్టపడుతూ ఉంటున్నారు, ఆ చీకటిలోనే నశించిపోవాలని అనుకుంటున్నారు. కానీ ఆ చీకటిలో కూడా వెలుగు కిరణాలతో చూడగలిగినటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేది గ్రహించలేకపోతూ ఉంటున్నారు. కనుక అట్టి వారికి ఏమంటున్నాడు, శ్రమ. లోపల ఉన్నటువంటి జబ్బు బయటపడాలంటే స్కాన్ చేస్తే బయటపడుతుంది. ఎక్స్రేనో, సిటీ స్కానో, ఎంఆర్ఐయో నాకు కూడా చేస్తూ ఉంటారు కదా ప్రతి 3 నెలలకు 6 నెలలకు. నాలో ఉన్నటువంటి జబ్బు ఏ దశలోనికి పెరుగుతుందా, తరుగుతుందా, అదే స్థితిలో ఉంటుందా అనేది గమనించాలంటే డాక్టర్లు భౌతికంగా చూస్తే అర్థం కాదు. ప్రతి 3 నెలలకు ఒకసారి ఎంఆర్ఐ స్కాన్లు చేయాల్సిందే. ఈ ఎంఆర్ఐల దగ్గర వెళ్ళి నాకు ఆయాసం వచ్చేసి నేను వెళ్ళటం మానుకున్నా. ఏదైతే అది అయ్యిందిలే, దేవుడే కాచి కాపాడతాడని చెప్పేసి. ఎందుకంటే సుమారుగా ఒక 2 గంటలు, 2.5 గంటలు లేదా 3 గంటలు అలా కదలకుండా ఆ ఎంఆర్ఐ మిషన్ లోపల పడుకొని ఉండాలి. 1 ఇంచు, 1 వెంట్రుక వాసి కూడా కదలటానికి వీలు లేదు. కదిలారంటే మరలా దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. కనుక ఈ రీతిగా మనం చూస్తూ ఉంటున్నప్పుడు భౌతికమైనటువంటి స్థితిగతులు బాగానే ఉన్నాయని అనిపించవచ్చు, కానీ దేవునికి అయిష్టమైనటువంటిది మన లోపల కూరుకుపోయి ఉండవచ్చు. దానిని మనలో నుండి తీసివేయాలి అని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఆఖరికి ఒక మాట చదువుకొని ముగించుకుందాము. రోమిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. రోమా పత్రిక 2:7. సత్క్రియలను ఓపికగా, అంటే దేవునికి ఇష్టమైనటువంటి క్రియలు ఓపికగా చేయండి.
మహిమను, ఘనతను, అక్షయతను అంటే దేవుని సంబంధమైనటువంటి విషయాలను వెదకేవారుగా మీరు ఉండండి. నిత్య జీవము కలుగజేస్తుంది అప్పుడు మీకు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక అంటే వాక్యానికి లోబడక దుర్నీతికి లోబడు వారికి దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. గనక దేవునికి అయిష్టమైనటువంటి మార్గాల్లో సంచరించేటువంటి వారికి జీవము కలిగినటువంటి మార్గము, జీవము కలిగినటువంటి వాక్యము, జీవము కలిగినటువంటి కట్టడలన్నీ తెలిసినప్పటికీ కూడా ఆ సత్యవాక్యాన్ని నెరవేర్చకుండా, దానిని నెరవేర్చడానికి ఓపిక లేకుండా పాపములో గనక దిగజారిపోయావంటే, లోకములో గనక కలిసిపోయావంటే దేవుని యొక్క రౌద్రము మన మీదకి వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియులారా. ఎవరు నన్ను ఒప్పుకున్నా సరే, తిట్టుకున్నా సరే, హేతువు లేనటువంటి శాపము దిగదు అని చెప్పి వాక్యంలో ఉంటుంది. అత్తగారు ఎన్ని అన్నా, మామగారు ఎన్ని అన్నా కారణం లేకపోతే దానికి తగినటువంటి ఇది నీ మీద దిగదు అనేది మనం గమనించాలి. కనుక మనం గమనించినప్పుడు దేవుని సత్యవాక్యాన్ని ఓపికగా చెయ్యాలి అంటున్నాడు. ఆ జీవము కలిగినటువంటి వెలుగు మార్గములో నడిచే వారముగా మనం ఉండాలి. అప్పుడు నిత్య జీవము అది మనకు కలుగచేస్తుంది అని చెప్పి తెలియజేస్తా ఉంటున్నాడు. నేను ముగింపులోనికి వస్తాను. మనం చదివినటువంటి వాక్యానికి రండి. లూకా సువార్త 13:32. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పుడి, ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ళగొట్టుచు రోగులను స్వస్థపరచుచు ఉండి 3వ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. గో అండ్ టెల్ టు దట్ ఫాక్స్, ఆ నక్కతో చెప్పండి, నా పని నేను చేసుకుంటా వెళ్ళిపోతాను. నన్ను ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు. ఎందుకంటే ప్రవక్త చావవలసినటువంటి కాలము ఇంకా రాలేదు. యెరూషలేములోనికి వెళ్ళిన తరువాతే ప్రవక్త చంపబడును గనుక, దైవ కుమారుడు సిలువకు అప్పగించబడును గనుక ఇంకా ఆ కాలము రాలేదు గనుక, ఇదిగో ఈ ప్రాంతంలో నన్ను ఆపగలిగినటువంటి శక్తి ఎవరికీ కూడా లేదు. వెళ్ళి చెప్పుకోండి అయ్యా నక్కతో అని చెప్పేసి ప్రభువారు అన్నారు. నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, నా సువార్త నేను ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, నా సేవ నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను అని చెప్పి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. గనుక మనం కూడా ఈ మధ్యాహ్న కాలపు సమయంలో విశ్వాసులంగా దేవుని యందు రక్షించబడినటువంటి బిడ్డలంగా మనం కూడా ఒక గుంట నక్క మనకు దాగి ఉన్నాడు, వాడికి మనం చెప్పాలి, ఒరే గుంట నక్క సాతానా, నీవు ఎన్ని యుక్తులు పన్నినా, నీవు ఎన్ని పన్నాగాలు వేసినా నేను నా పని చేసుకుంటూ వెళ్ళిపోతాను, నేను నా యొక్క విశ్వాస్యతను కాచుకుంటూ వెళ్ళిపోతాను, నేను నా యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ వెళ్ళిపోతూ ఉంటాను, నేను నా యొక్క సహవాసంలో కలిసి వెళ్ళిపోతూ ఉంటాను, నేను నా ప్రభువుకు చెల్లించవలసినటువంటి ఆరాధనను నేను చెల్లించుకుంటూ వెళ్ళిపోతానని కనుక మనం కూడా చెప్తే రూట్స్ డ్యామేజ్ అవ్వవు, రూట్స్ బలంగా ఉంటాయి, జీవము మనలోనికి ఉబికొస్తుంది. కనుక అట్టి మహిమ ఘనత దేవుడు మనందరికీ అనుగ్రహించి ముందుకు నడిపించునుగాక. అందరూ కూడా తలలు వంచినట్లయితే మనము ముగింపు ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ రక్షక, మా ప్రభువా యేసయ్య, ఈ యొక్క ఉదయకాలపు సమయంలో నాయన మా వినికిడిలో చదవబడినటువంటి లేఖన భాగములు మీరు దీవించండి నాయన. మీరు వెళ్ళి ఆ నక్కతో చెప్పుడి, రేపును ఎల్లుండి నా యొక్క కార్యాలు నేను చేసుకుంటా వెళ్ళిపోతానని చెప్పి మీరు చెప్పారు. అవును నాయన, మీ గడియ మీకు తెలుసు, మీ పని మీకు తెలుసు, ఏ సమయంలో ఏది చేయాలో మీకు తెలుసు, ఎక్కడ ఉండాలో మీకు తెలుసు. కనుక ఆ మాటలు మీరు చెప్పగలిగారు. కానీ మానవులమైనటువంటి మేము మిమ్మును వెంబడించేటువంటి వారంగా, మిమ్మును గ్రహించినటువంటి వారముగా, వెలుగు సంబంధులముగా మా జీవితాల్లో కూడా కొన్ని గుంట నక్కలు దాగి ఉండటానికి అవకాశం ఉన్నది. అబద్ధాలు, మోసాలు, కపట వాక్యాలు, ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చెప్పేటువంటి వారు, సంఘాలను విడగొట్టేటువంటి వారు, కుటుంబాలను విడగొట్టేటువంటి వారు,
బంధుత్వాలను విడగొట్టేటువంటి వారు నేడు మా చుట్టూ ఉంటున్నారు నాయన. అలాంటి గుంట నక్కలను మా ద్రాక్షావనములోనికి మేము ప్రవేశింపనీయకుండా ఎప్పటికప్పుడు మీ యొక్క వాక్యము ద్వారా మేము దానిని కాచుకునేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. మా ప్రభువా యేసయ్య, మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి అపవిత్రతను మీరు తొలగించి మమ్మల్ని రక్షించారు. దానిని మేము కాపాడుకునేటువంటి వారంగా, లోపల పాపాన్ని పెంచుకునేటువంటి వారంగా మేము ఉండకుండా, అస్థిరులముగా మేము ఉండకుండా, ఒక స్థిరమైనటువంటి నిలకడైనటువంటి ఆత్మీయతను మేము వెంబడించేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలోనైనా చేరి వచ్చినటువంటి ప్రియ సంఘాన్ని మీరు దీవించండి. ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నిండాలుగా దీవించమని ప్రార్థన చేయుచుంటున్నాం. వారి పనిపాట్లలో, ఉద్యోగాలలో, రాకపోకల్లో, వ్యాపారాల్లో మీరు తోడుగా ఉండి సహాయం అనుగ్రహించండి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. చంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, కావలసినటువంటి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నాం. యవన బిడ్డలు ఉంటున్నారు, కుడిమిక్కి కానీ ఎడముకు కానీ తొలగకుండా మీ కొరకు సరి అయినటువంటి అప్పగించబడినటువంటి జీవితాలు జీవించడానికి మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. నైట్ డ్యూటీలు చేసేటువంటి బిడ్డలు ఉంటున్నారు నాయన, వారికి కూడా మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యాన్ని, సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ రోజున రాలేకపోయినటువంటి బిడ్డలు ఉంటున్నారు, వారిని మరొకసారి మీ యొక్క సన్నిధికి నడిపించమని ప్రార్థన చేయుచుంటున్నాము నాయన. అలాగనే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి ఉత్తీర్ణతను సంపాదించుకున్నటువంటి బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. సంపాదించుకోలేకపోయినటువంటి వారిని కూడా మీరు బలపరిచి మరొకసారి దానిని సాధించుకునేటువంటి ధైర్యాన్ని, కృపను మీరు దయచేయండి. అలాగే 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండి ఆ యొక్క రిజల్ట్స్ మీరు అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఎండలు కూడా చాలా తీవ్రముగా ఉంటున్నాయి నాయన. తెలుగు రాష్ట్రాల్లో, దేశమంతటా కూడా బహుభయంకరంగా ఎండలు ఉంటున్నాయి. ప్రతి బిడ్డను కూడా మీ యొక్క చల్లని రెక్కల క్రింద, అలనాడు ఇశ్రాయేలుని కనుక ఏ రీతిగా అయితే మేఘాల క్రింద నడిపించారు, ఆ రీతిగా మీ యొక్క చల్లటి మేఘాల క్రింద ఎలాంటి అనారోగ్యాలు గురి కాకుండా మీ యొక్క సహాయం అనుగ్రహించమని ప్రార్థన చేయుచుంటున్నాం. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో తిరిగి ప్రియ బిడ్డలందరూ కూడా వారి గృహాలకు వెళ్ళవలసి ఉంటుండగా మీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించి మీ యొక్క దీవెనలతో ముందుకు నడిపించి మీరే మహిమ పొందండి నాయన. యూట్యూబ్ ద్వారా కూడా వీక్షిస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని నిండారులుగా దీవించి మీరే మహిమ పొందుదురని మా ప్రభువును, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సర్వలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరితో పాటు మనకును సదాకాలం తోడేని నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలండి.